ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనలు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన ఉదయకాలం ప్రభు వాక్య భాగం దావినిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమైనట్టు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. రోమీయులకు రాసిన పత్రిక 14:6 దినమును లక్ష్య పెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు. తినేవాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు కనుక ప్రభువు కోసమే తినుచున్నాడు. తినని వాడు ప్రభువు కోసమే తినటం మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే దినమును లక్ష్య పెట్టేవాడు ప్రభు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు. తినేవాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు కనుక ప్రభు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభు కోసమే తినటం అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:30-31 నేను కృతజ్ఞత పుచ్చుకునే ఎడల నేను దేని నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో దాని నిమిత్తం నేను దూషింపబడినేలా. కాబట్టి మీరు భోజనం చేసినానో పానం చేసినానో మీరేమి చేసినానో సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:4-5 దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నేను ఎడల ఏది నిషేధింపతగినది కాదు. ఎలియనికది దేవుని వాక్యం వలన ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. జకర్యా గ్రంథం 7:6 మరియు మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనమునకే కదా పుచ్చుకుంటారు, మీరు పానం చేసినప్పుడు స్వప్రయోజనమునకే కదా పానం చేసితిరి. ద్వితీయోపదేశకాండం 8:10 నువ్వు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. అపోస్తల కార్యముల గ్రంథం 27:35 ఈ మాటలు చెప్పి ఒక రెట్ట పట్టుకుని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగిను. కొలస్సీయులకు రాసిన పత్రిక 2:16 కాబట్టి అన్నపానముల విషయంలోనైనా పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనా మీకు తీర్పు తీర్చునవనికి అవకాశం ఇయ్యకుడి. చివరిగా ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:9 నానా విధములైన అన్య బోధల చేత త్రప్పబడకుడి. భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయము స్థిరపరచుకునటం మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించడానికి ఏమీ ప్రయోజనము కలగలేదు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడు అని దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానికి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్న తండ్రి. మేము ఏం చేసిన ప్రభు నీ కోసం చేసి నేను మహిమపరిచి కనపరిచి ఉండే శక్తిని బలను మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలు బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన చేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.